పోటీపడి చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తోంది. టెక్నాలజీతో మోంథా తుఫాన్ ఆయనే ఆపారంటూ ప్రచారం చేయడంతో పాటు వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందన్న కనీస స్పృహ లేకుండా డబ్బా కొడుతోంది. ప్రజలకు ఊపిరాడనంతగా వీర భజన చేస్తోంది. పంట నష్టపోయిన రైతులను పట్టించుకోని చంద్రబాబు, లోకేష్ తమకు తాము ఇచ్చుకునే ఎలివేషన్స్ కి తోడు ఎల్లో మీడియా వీర భజన ఏపీ ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. చంద్రబాబు, లోకేష్ అతి ప్రచారంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఎవరూ పొగడకపోతే నిన్ను నువ్వే పొగుడుకో అన్నది ఒక నానుడి. అలాగే ఒకరిని కాకా పట్టాలంటే వీరభజన చేయడం అన్నది ఒక వ్యూహం. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకోగల నేర్పరి. తనను వేరేవారు మెచ్చుకుంటారో లేదో అన్న డౌటో లేక మరే కారణమో తెలియదు కానీ ఎదుటివారు ప్రశంసించే వరకు వేచి ఉండరు. అదే టైంలో ఎల్లో మీడియా ఒకరితో ఒకరు పోటీపడి చంద్రబాబును, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ను ఆకాశానికి ఎత్తివేసి భజన చేస్తుంటాయి. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందన్న కనీస స్పృహ కూడా లేకుండా ఈ డబ్బా వాయింపుడు సాగుతుండడం ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక అలవాటుగా మారింది. మోంథా తుఫాను వల్ల ఏపీలో బాగా నష్టాలు జరుగుతాయన్న భయాందోళనలు సర్వత్రా వచ్చాయి. అదృష్టవశాత్తు మోంథా తన డైరెక్షన్ కొంత మార్చుకోవడం వల్ల ప్రాణ నష్టం లేకుండా పోయింది. కానీ పంటల నష్టం తీవ్రంగానే ఉందనంటున్నారు. దీనివల్ల కోస్తాలో పలు జిల్లాల్లో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాగే ఆయా రంగాలకు కూడా కొంతమేర నష్టం వాటిల్లింది. తుఫానులు, వరదలు వంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. తుఫాను తీరం దాటాక, వర్షాలు తగ్గుముఖం పట్టాక బాధితులకు సహాయ చర్యలు చేపడతాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఈ క్రమంలో ప్రభుత్వాలు బాగా స్పందిస్తే ప్రజలు కూడా సంతృప్తి చెందుతారు. అలా కాకపోతే బాధితుల నుంచి నిరసనలు వస్తాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి రైతుల కష్ట నష్టాలు, బాధితుల గోడు కన్నా ప్రచార యావే ఎక్కువ అవడం సమస్యగా మారింది. మోంథా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు అని ఊరుకుంటే పర్వాలేదు, కానీ ఆయన ఏకంగా అమెరికాతో పోల్చుకున్నారు. టెక్నాలజీతో తుఫాన్ను ఎదుర్కొన్నామని, అమెరికా కూడా సంక్షోభాలు, తుఫాన్లను మనలా ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశామని ఆయన తెలిపారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ చంద్రబాబు స్టైలే ఇలా ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్రంలో వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని ఆయన చెప్పారు. వాతావరణ శాఖ ఉన్నదే అందుకోసం కదా. ఎన్నో దశాబ్దాలుగా ఈ శాఖ ఏ ప్రాంతంలో వర్షాలు పడేది, తుఫాను ప్రభావం ఏ ప్రాంతంలో ఉండేది నిత్యం చెబుతూనే ఉంటుంది కదా. చిత్రం ఏమిటంటే ఆయన తనకు తెలియకుండానే ఒక వాస్తవం చెప్పేశారు. వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని, కానీ వర్షాలు అక్కడ కాకుండా వేరే చోట కురిశాయని ఆయన అన్నారట. మరి అప్పుడు టెక్నాలజీ పనిచేసినట్లా చేయనట్లా? కాకినాడ దగ్గర అనుకుంటే వేరే చోట తీరం దాటిందని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? టెక్నాలజీతో ప్రకృతిని శాసించలేమనే కదా. తుఫానులు రాకుండా ఆపే శక్తి సైన్స్కు ఇంకా ప్రపంచంలో రాలేదు. అయినా చంద్రబాబు వంటి కొద్దిమంది సముద్రాన్ని కంట్రోల్ చేశామని, ఎండవేడి తగ్గించాలని అధికారులను ఆదేశించామని చెబితే అది విన్నవారికి మతిపోవడం తప్ప ఏమీ ఉండదు. అలాగే ఈ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో తెలుసుకునే ఏర్పాట్లు చేశామని అంటున్నారు. ఓకే, జాగ్రత్తలు తీసుకున్నామని చెబితే మంచిదే, కానీ కేంద్ర జల సంఘం చేపట్టే కార్యక్రమాలను కూడా తన ప్రభుత్వమే చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఒక మీడియా బాబు గప్పాలకు ఆకాశమే హద్దు అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ఇచ్చింది. అలాగే మరికొన్ని మీడియాలు కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలతోటి కథనాలు ఇచ్చాయి. ఇంత సీనియర్ నేత అయిన చంద్రబాబు ఇలా వ్యంగ్య వ్యాఖ్యానాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అన్న భావన తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉంటుంది. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అదేదో తుఫాను తామే నిలుపుదల చేశామన్నంతగా బిల్డప్ ఇచ్చుకోవడమే సమస్య అయింది. కంప్యూటర్ల ముందు చంద్రబాబు, లోకేష్లు కూర్చుని పర్యవేక్షించారంటూ ఊదరగొట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ మీడియా మరింతగా రెచ్చిపోయి జనానికి ఊపిరాడనంతగా వీరభజన చేసింది. తుఫాను ఎదుర్కోవడంలో చంద్రబాబును మించిన సమర్థుడు మరొకరు లేరని, తుఫాను సైతం నిలిపివేశారని, తుఫాను మోకరిల్లిందని, చంద్రబాబు, లోకేష్లు 72 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేశారని, తన కుటుంబంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని గొంతెత్తి మరీ ప్రచారం చేశారు. కానీ పెళ్లికి ఎలా వెళ్లకుండా ఉంటారు? నిజానికి ఏ మనిషి కూడా 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా ఉండడం అసాధ్యమన్న సంగతి తెలిసినా ప్రజలను మభ్యపెట్టడానికి, చంద్రబాబు, లోకేష్ల వద్ద మార్కులు కొట్టేయడానికి టీడీపీ మీడియా ఇలా డప్పు వాయించిందన్నమాట. దీనివల్ల ఎల్లో మీడియాకి ఏమైనా గిట్టుబాటు అవుతుందేమో కానీ చంద్రబాబు, లోకేష్లకు మాత్రం అధిక శాతం నష్టమే కలుగుతుంది. చంద్రబాబుకు సాధ్యపడలేదు కానీ వీలైతే తుఫాన్ను వెనక్కి పంపించడానికి కూడా వెనకాడరని మరో టీడీపీ మీడియా చెప్పడం విని అంతా నివ్వెరపోయారు. ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంలో సేఫ్గా ఉంటారని ఒక మంత్రి అంటే, ఇంకో మంత్రి తుఫాన్ను ఏపీ వైపు నుంచి తెలంగాణ వైపుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు మళ్లించేశారని మరో మంత్రి వ్యాఖ్యానించారట.
ఇలాంటి వాటి వల్ల చంద్రబాబు వంటి సీనియర్ నేత నవ్వులు పాలవుతారు తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. మరోవైపు రైతులకు జరిగిన నష్టం పూరించలేనంతగా ఉంది. అసలే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు పులి మీద పుట్రలా ఈ తుఫాను వచ్చి పడింది. లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 లక్షల ఎకరాల్లోని పంటలే దెబ్బతిన్నాయని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 15 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా చంద్రబాబు ఇలాంటి ఘట్టాల్లో భారీగా గణాంకాలు చెబుతుంటారన్న అభిప్రాయం ఉండేది. ఈసారి ఎందువల్ల నష్టాన్ని ప్రాథమికంగా 5,300 కోట్ల లోపుకే పరిమితం చేశారు. అందులోనూ వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని తగ్గించి చూపారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రైతులకు బీమా సదుపాయం అమలు చేయకపోవడం, తుఫాను పరిహారం ఇవ్వాల్సి రావడం తదితర కారణాల వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇలా చేశారా అన్న ప్రశ్న వస్తోంది. దానికి తోడు తుఫాను వల్ల నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోందట. ఇది రైతులకు చాలా ఆందోళన కలిగించే అంశమే. ఏదేమైనా రైతులకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు, లోకేష్లు తమకు తాము ఇచ్చుకునే ఎలివేషన్స్కు తోడు ఎల్లో మీడియా వీరభజన ఏపీ ప్రజలకు విసుగు తెప్పిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతి సర్వత్రా వర్జయత్తన్న సూక్తికి బదులు అతి ప్రచారమే మిన్న అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ భావిస్తోందా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.